పోస్టల్ బ్యాంకింగ్ ఖాతా ఉన్న వారికి ముఖ్యమైన అలర్ట్ ఇది. దేశవ్యాప్తంగా ఇండియా పోస్ట్ తన సేవింగ్స్ బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద మార్పులను తీసుకొచ్చింది. ఇకపై గ్రామీణ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో జరిగే లావాదేవీలకు ఆధార్ ఆధారిత ఈకేవైసీ మరియు మొబైల్ నెంబర్ అనుసంధానం తప్పనిసరి కానుంది. ఈ కొత్త నియమాలు డిజిటల్ భద్రతను పెంచడంతో పాటు మోసాలను తగ్గించడమే లక్ష్యంగా అమలు చేస్తున్నారు. ఈ కొత్త మార్గదర్శకాల్లో అత్యంత కీలకమైన అంశం ఒకటి ఉంది. సెప్టెంబర్ 1 నుంచి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు మొబైల్ నెంబర్ లింక్ చేయని వినియోగదారులు ఇకపై డ్రీమ్ మొబైల్ యాప్ ద్వారా లావాదేవీలు చేయలేరు. అంటే డిపాజిట్లు, విత్డ్రాయల్స్ వంటి సాధారణ బ్యాంకింగ్ పనులు కూడా ఆపబడే అవకాశం ఉంది. అందుకే ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్ని తప్పకుండా వెంటనే అప్డేట్ చేసుకోవాలని పోస్టల్ శాఖ యోచిస్తోంది. ఇండియా పోస్ట్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం డిజిటల్ ధృవీకరణ వ్యవస్థను మరింత బలపరచడం. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ప్రామాణీకరణతో లావాదేవీలు చేయడం ద్వారా ప్రతి ట్రాన్సాక్షన్ సురక్షితంగా ఉండేలా చూడడం, అలాగే మోసాలను తగ్గించడం ఈ చర్యల ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవలను సులభంగా, వేగంగా అందించాలనే దిశగా ఇది ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు. ఈ కొత్త వ్యవస్థతో బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఈకేవైసీ ఆధారిత బ్యాంకింగ్ సేవలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు వినియోగదారులు పాత విధంగా కాగితపు స్లిప్పులు నింపాల్సిన అవసరం లేకుండా బయోమెట్రిక్ ఆధారిత ధృవీకరణతోనే లావాదేవీలు పూర్తి చేయవచ్చు. ఇది సమయం ఆదా చేయడమే కాకుండా ప్రక్రియను మరింత పారదర్శకంగా మారుస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం కొన్ని ముఖ్యమైన పరిమితులు కూడా నిర్ణయించారు. బయోమెట్రిక్ ఆధారిత విధానంలో పొదుపు ఖాతా, ఆర్డీ, సుకన్య సమృద్ధి ఖాతాలో గరిష్టంగా 50,000 రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. అలాగే పొదుపు ఖాతాల నుంచి విత్డ్రాయల్ స్లిప్ లేకుండా గరిష్టంగా 20,000 వరకు తీసుకోవచ్చు. అయితే ఈ సౌకర్యాలు ప్రస్తుతం సింగిల్ హోల్డర్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తాయి. జాయింట్ అకౌంట్లు మరియు మైనర్ ఖాతాలు ఈ ఈకేవైసీ పరిధిలోకి రావు. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే ఇకపై వినియోగదారులు కేవలం తమ సొంత బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లోనే కాకుండా దేశంలోని ఏ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లోనైనా లావాదేవీలు చేయగలరు. దీనిని బో ఇంటర్ ఆపరబిలిటీగా ఇండియా పోస్ట్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా గ్రామీణ ప్రజలు, వలస కార్మికులు మరియు దూర ప్రాంతాల్లో ఉండే ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది. ఈ కొత్త వ్యవస్థలో ఆధార్ డేటా ప్రాథమికంగా రికార్డుగా పనిచేస్తుంది. ఖాతాదారు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన తర్వాత పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు నేరుగా UIDAI డేటాబేస్ నుండి తీసుకుంటారు. పోస్టల్ సిబ్బంది ఈ సమాచారాన్ని మాన్యువల్గా మార్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఆధార్ వివరాలు తప్పుగా ఉంటే ముందుగా వాటిని సవరి చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆ ఖాతాకు ఈకేవైసీ సేవలు అందుబాటులో ఉండవు. పోస్టల్ శాఖ తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలు గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ వైపు మళ్లిస్తున్నాయి. అయితే ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్ లింకింగ్, ఆధార్ వివరాల అప్డేట్ వంటి పనులను వెంటనే పూర్తి చేయడం చాలా అవసరం. లేకపోతే సెప్టెంబర్ 1 తర్వాత ముఖ్యమైన లావాదేవీలు నిలిచిపోవచ్చు.